కృష్ణా గోదావరి నదుల మేనేజ్మెంట్ బోర్డుల భేటీలు పేరుకే జరుగుతున్నాయా? ఎన్నిసార్లు సమావేశాలు జరిగినా ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదా? మీటింగ్లో తీసుకుంటున్న నిర్ణయాలకు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుకు చాలా తేడా ఉందా? పేరుకే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ మీటింగ్స్ అంటూ అధికారుల అభిప్రాయాలు పడుతున్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగం వంటి అంశాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జీఆర్ఎంబీ పలుమార్లు సమావేశమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో వివాదాలు అధికంగా ఉండటంతో కేఆర్ఎంబీ సమావేశాలు తరచుగా నిర్వహిస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 20 అధికారిక సమావేశాలు జరిగాయని, ఈ నెల 14న 21వ సమావేశం నిర్వహించనున్నట్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రకటించింది. హైదరాబాద్ లోని జలసౌధాలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఈ నెల 12న త్రిసభ్య కమిటీ భేటీ కూడా జరగనుంది. మే నెల తాగునీటి అవసరాల దృష్ట్యా నాగార్జున సాగర్ కుడి కాలువ కింద అత్యవసరంగా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. మహబూబ్ నగర్ తాగునీటి అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 5 టీఎంసీలు, అలాగే హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి 13 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. నీటి ఎద్దడి పరిస్థితులు, వచ్చే ఏడాది వర్షాభావ సూచనల నేపథ్యంలో తక్షణ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రతిపాదించింది. ప్రతి 2-3 నెలలకు ఒకసారి కృష్ణా గోదావరి బోర్డుల సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఫలితాల పరంగా పెద్దగా మార్పు లేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ గైర్హాజరు అవుతూ ఉండగా, మరికొన్ని సందర్భాల్లో తెలంగాణ హాజరు కాకపోవటం చర్చనీయాంశమవుతోంది. ఈ సమావేశాల్లో ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించి రికార్డుల్లో నమోదు చేయటం తప్ప సమస్యల పరిష్కార దిశగా ముందడుగు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణా గోదావరి బోర్డులు పేరుకే సమావేశాలు నిర్వహిస్తున్నాయే తప్ప సమస్యల పరిష్కారానికి ఉపయోగపడటం లేదు అనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.